పుస్తకంలో మీకెలా అనిపిస్తుంది పాలన? రాష్ట్రంలో ఒక నరకాసుర పాలన పోయి, ఒక అరాచక పాలన పోయి ఒక సంవత్సరం కాలం గడిచింది. ప్రజలందరూ కూడా ఆ 5 సంవత్సరాలు బిక్కుబుక్కుమంటూ బతికారు. ఏ స్వేచ్ఛా స్వతంత్రాలు లేకున్నా, ఏం మాట్లాడాలన్నా ఎప్పుడు ఎటువంటి కేసులు పెడతారో తెలియదు, ఎప్పుడు ఎటువంటి నిర్బంధాలు చేస్తారో తెలియదు. ఆ విధంగా ఉన్నింది. కేవలం దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ను పూడ్చడం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం కానీ, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టడం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎన్నికల హామీలో ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే పెన్షన్లు ఉండిందో 1వ తేదీకి ఖచ్చితంగా టెన్షన్గా వాళ్ళకి పడడం జరుగుతుంది. 4,000 రూపాయలు వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, అదేవిధంగా 10,000 రూపాయలు సంబంధించిన అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా గతంలో అనేక కుంభకోణాలు జరిగి, అనేక స్కాములు జరిగి, ఉదాహరణకు ఒక రైస్ సంబంధించిన చూసుకున్నట్లయితే రైసు సంచులు కానీ, అదేవిధంగా ఏదైతే వాహనాల పేరుతో కోట్లాది రూపాయలను ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా దారి మళ్లించారో చూడడం జరుగుతుంది.